ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఇజ్రాయెల్ హమాస్ యుద్దం నేపథ్యంలో పాలస్తీనాకు మానవతా సాయం కింద మొదటి విడతలో భాగంగా 6.5 టన్నుల సామగ్రిని అందించిన భారత్ తాజాగా రెండో విడత సాయాన్ని పంపింది. భారత అంతర్జాతీయ 54వ చలనచిత్రోత్సవం ఈరోజు గోవాలో ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు ప్రపంచ బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: ఇజ్రాయెల్ హమాస్ యుద్దం నేపథ్యంలో పాలస్తీనాకు మానవతా సాయం కింద మొదటి విడతలో భాగంగా 6.5 టన్నుల సామగ్రిని పంపిన భారత్ తాజాగా రెండో విడత సాయాన్ని పంపిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. భారత్ పాలస్తీనా ప్రజలకు మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటుందని ఎక్స్లో ట్వీట్ చేశారు. భారత వైమానిక దళానికి చెందిన రెండవ C-17 విమానం 32 టన్నుల సాయంతో ఈజిప్టుకు బయలుదేరిందని తెలిపారు. ఈ సామగ్రిని మొదట ఈజిప్ట్లోని ఎల్ అరిష్ విమానాశ్రయానికి తరలించి తరువాత అక్కడి నుంచి రఫా సరిహద్దు మీదుగా గాజాకు తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు. భారత అంతర్జాతీయ 54వ చలనచిత్రోత్సవం ఈరోజు గోవాలో ప్రారంభం కానుంది. ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించే సినిమాలు, వెబ్ సిరీస్లకు సంబంధించిన నటులు, దర్శక నిర్మాతలతో పాటు భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ చిత్రోత్సవంలో గాంధీ టాక్స్, ఫరే, కడక్ సింగ్, దూత వంటి సినిమాలు, వెబ్ సిరీస్ను ప్రదర్శించనున్నారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఈ చిత్రోత్సవం గోవాలో ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతుంది. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మేరీ మాటీ మేరీ దేశ్ గురించి కూడా ఈ చిత్రోత్సవంలో ప్రచారం చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భారతీయ జనతా పార్టీ తెలిపింది. అమిత్ షా ఈరోజు 2 బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఈ మధ్యాహ్నం జనగామ, కోరుట్లలో జరిగే సభల్లో అమిత్ షా పాల్గొంటారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారని వెల్లడించారు. ఈ నెల 24, 25 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు 603 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అందులో నగదు 214 కోట్ల రూపాయలు కాగా బంగారు ఆభరణాల విలువ 179 కోట్ల రూపాయలని వెల్లడించారు. వీటితో పాటు 96 కోట్ల రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలోని జగన్నాథ్ గట్టు సమీపంలో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే స్థలాన్ని నిన్న ఆయన పరిశీలించి మాట్లాడుతూ డిసెంబర్లో భూమి పూజకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. న్యాయ విశ్వవిద్యాలయానికి ఇప్పటికే 50 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఇటీవలే మరో 100 ఎకరాలు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపిందని, జ్యుడిషియల్ సిటీ, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నిర్మాణంతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అప్రోచ్ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంల కేటాయింపు ప్రక్రియను వచ్చే బుధవారంలోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్లు, వీవీప్యాట్ల పంపిణీ ప్రక్రియను చేపట్టామని తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. తొలిదశ తనిఖీలు పూర్తి చేసిన తర్వాత ఎన్నికల పరిశీలకులకు ఈవీఎంలు కేటాయిస్తున్నామని పేర్కొంది. మరో 41 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అదనపు బ్యాలెట్ యూనిట్లు పంపామని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పిల్లల సంక్షేమం పట్ల అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా నవంబర్ 20వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. పిల్లల పెరుగుదలకు అవసరమైన పౌష్టికాహారం అందేలా చూడడం, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం, ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై వారికి విజ్ఞానాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం నిర్వహణలోని ముఖ్యోద్దేశం.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు, రంపచోడవరం మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ యాత్రలో ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీన్ దయాళ్ అంత్యోదయ, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి వంటి పథకాల గురించి అధికారులు ప్రజలకు వివరించారు. అరకువేలి మండలం మాదాల పంచాయతీ, పాడేరు మండలంలోని లాగిసపల్లి, కిండంగిలో, రంపచోడవరం మండలంలోని వాడవల్లి, బొలగొండ గ్రామ పంచాయతీల్లో ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు తెలిపారు. వన్డే ప్రపంచకప్లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కి దిగిన భారత్ 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అర్ధశతకాలతో రాణించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 241 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆరోసారి వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 30న తెలంగాణ హైకోర్టుకు సెలవు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుతో పాటు జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, లీగల్ సర్వీసెస్ కమిటీ, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్కు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టుల సిబ్బందికి సమాచారం కోసం ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా, భారత్ రక్షణ శాఖ, విదేశాంగ మంత్రుల సమావేశాలు ఈరోజు ఢిల్లీలో జరగనున్నాయి. ఈ సమావేశాల నిమిత్తం ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ గత రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. రక్షణ, వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్లతో కలిసి ఈ సమావేశాల్లో వారు చర్చించనున్నారు. దేశంలో ఫార్మా విద్య నియంత్రణ కోసం నూతన జాతీయ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఇప్పుడున్న ఫార్మసీ యాక్ట్ 1948ని రద్దు చేసి ప్రస్తుతం ఉన్న ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్ను తీసుకురానున్నట్లు తెలిపింది. ఫార్మసీ విద్యా ప్రమాణాలను పెంచడం, దేశవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన ఫార్మసీ నిపుణులు లభ్యమయ్యేలా చూడడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు 34వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు టి మనోహర్ నాయుడు, కె లక్ష్మయ్య తెలిపారు. ఈ ఏడాది కూడా పుస్తక మహోత్సవాన్ని విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొంటారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అన్ని రకాల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. దేశంలోనే మెరైన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ నెల 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు అవార్డును అందుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇజ్రాయెల్ హమాస్ యుద్దం నేపథ్యంలో పాలస్తీనాకు మానవతా సాయం కింద మొదటి విడతలో భాగంగా 6.5 టన్నుల సామగ్రిని అందించిన భారత్ తాజాగా 2వ విడత సాయాన్ని పంపింది. భారత అంతర్జాతీయ 54వ చలనచిత్రోత్సవం ఈరోజు గోవాలో ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు ప్రపంచ బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.